ఆనంద్ ఒక ఆఫీస్ చిక్కడపల్లి కదా మీరు భగవద్గీత అన్ని మొత్తం నేర్చుకున్నాము. అక్కడ వేద పండితులు టెస్టులు తీసుకుంటారు. అంటే పుస్తకం లేకపోతే మొత్తం చెప్పగలరా? మా అమ్మాయి కూడా సాహిత్య పేరు అయితే నేనేమనుకున్నా అంటే నాకు వచ్చిందో నలుగురికి నేర్పుదామని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. సో దాంట్లో శ్లోకం ఎలా చదవాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా దాని అర్థం ఏంటి అట్లా చెప్దామని స్టార్ట్ చేశాను. సో దానికి ఒక ఇంట్రడక్టరీ సాంగ్ లాగా ఈయన రాశారు. అది మీ చేతులతో లాంచ్ చేస్తే మాకు మీరు ఆన్ చేస్తారా? మీ చేతులతో ఆన్ చేస్తారు అంతే చేసి వీడవారు అదే లిరిక్స్ రాసింది ఈ పాటకి. కృష్ణ చైతన్య పాడేది. స్తుతికృతుల సుకృతం శృతిలయల సార్థకం యతిజతుల సంయోగ సన్నిధానం మన విశ్వనాథం మహవిశ్వనాదం రవితేజ రాజితం శశికాంతి రంజితం అనుదినము ప్రభవించు నవపారిజాతం మన విశ్వనాథం మహవిశ్వనాదం వేద వేదాంగ వీక్షణం విద్వత్ విషయ విశ్లేషణం వ్యక్తిత్వ విలువకు నిలువెత్తు నీరాజనం మన విశ్వనాథం మహవిశ్వనాదం అక్షరాలంకృతం సులక్షణాభరితం రసకంద పదబంధ రమణీకృతం అజరామరం ఆత్మ పరిశీలనం
అంతరంగాన పరమాత్మ ఆవిష్కృతం. మన విశ్వనాథం మహవిశ్వనాథం, మన విశ్వనాథం మహవిశ్వనాథం. ఫోటో తీయాలి. శశిభూషణ్ తెలుసు, వాళ్ళ బాబాయ్ విజయ్ కుమార్ బాబాయ్. విజయ్ కుమార్ పాపం మహిళా ఉన్నాడు, రావట్లేదు కదా, ఇప్పుడు రావట్లేదు. చాలా పెద్ద చాలా అనుకోని సంఘటన. భయంకరమైన ఫోటో తీయాలి. కూర్చో. నేను వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకో. కొంచెం సౌండ్ పెంచమ్మా. మీరు ఇక్కడే చదువుతూ వింటారు. రైట్. సౌండ్ కొంచెం అందుకనే చెప్పాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమప్రాప్తియోగः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మాణుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. నిర్మాణమోహాజితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వైర్విముక్తాः సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాः పదమవ్యయం తత్. న తద్భాసయతే సూర్యः న శశాంకో న పావకः యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనः. మనశ్శేష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరः. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. నీ వయసు ఎంత? 10 10 years. 10 years. ఇవన్నీ ఎట్లా చదువుతున్నావు? ఇంత చిన్నపిల్లవి మొత్తం వచ్చండి 700 అయిపోయి అక్కడ వాళ్ళ దగ్గర టెస్ట్ కూడా ఇచ్చింది. కాదు, ఎన్ని ఏళ్ళు పట్టింది నేర్చుకోవడానికి? 1 year. రోజు రోజు వారానికి 20 శ్లోకాలు. ఆయన దగ్గరే, మైసూర్ ఆయన దగ్గరే. వాళ్ళ దగ్గరే దత్తపీఠంలోనే. వాళ్ళు కండక్ట్ చేసిన టెస్ట్లలో కూడా పాస్ అయిపోయింది. అయితే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ కండక్ట్ చేసి ఇంకా సర్టిఫికేట్స్ ఇవ్వాలా, వెళ్ళి తెచ్చుకోవాలి ఒకసారి. వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తే మైసూర్ వెళ్ళాల్సింది. మైసూర్ వెళ్ళాల్సిందే. నేను కూడా అక్కడే వెళ్ళి 5 వేద పండితులు తీసుకుంటారు టెస్ట్. గోల్డ్ మెడల్ వచ్చింది. ఎక్కడి నుంచైనా ర్యాండమ్ గా అడుగుతారు మధ్యలోంచి. సో 700లో ఎక్కడి నుంచి అయినా అడుగుతారు. ఆ టెస్ట్ లోనే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అది నా గోల్డ్ మెడల్ ఇచ్చి సర్టిఫికెట్ ప్రసాదించారు స్వామి. మీరు అంటే కట్టుబాటుగా వచ్చాను. వచ్చండి. ఎక్కడ అడిగినా చెప్పారు.
ఆయన ఇచ్చిన గోల్డ్ మెడల్ ఇది సర్టిఫికెట్ అది నేను నేర్చుకుని మా అమ్మాయికి కూడా నేర్పించాను. ఎంతమంది పిల్లలకు నేర్పిస్తున్నారు? ఇప్పుడు ఒక 300 మందికి నేర్పుతున్నారు. బాబోయ్, ఇవన్నీ వస్తాయి. నేను ఇవ్వనా? సాహిత్య మా పాప స్కూల్లోనే వాళ్ళు నన్ను పర్మనెంట్ టీచర్ గా అపాయింట్ చేసుకున్నారు భగవద్గీతకి. సో వాళ్ళకందరికి 300 మందికి నేర్పుతున్నాను. అది కాకుండా ఇట్లా త్రూ యూట్యూబ్ ఛానల్ నేర్పుదామని ఒక ప్రయాస, చిన్న ప్రయత్నం. అది కట్టేశారా? నేను ఒక యుఎస్ కంపెనీకి కూడా వర్క్ చేస్తున్నాను. ఒక రైస్ మార్కెట్ అనాలిసిస్ చేస్తాము, గ్లోబల్ రైస్ మార్కెట్ అనాలిసిస్. సన్మాన పత్రం మీకే ఇచ్చారు. ఇందులో పాట లిరిక్ కూడా ఉంది. ఇందాక భగవద్ పాట అంటే ఒక బ్రీఫ్ గా భగవద్గీత మీనింగ్ ఈ పాటలో చెప్పాలన్న ఉద్దేశంతో ఇది మీకు సన్మాన పత్రం ఇచ్చారు వీళ్ళు. సన్మాన పత్రం. మరి ఇంకెళ్ళొస్తాం కదండి.